వెల్కమ్ టు డే 19 ఆఫ్ నోయింగ్ వాట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ తెలుగు. ఈరోజు నేను పార్ట్ 3లోని ఆర్టికల్ 20 గురించి చెప్తాను. ఆర్టికల్ 20 ఏం స్టేట్ చేస్తుందంటే, ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక క్రైమ్లో అక్యూజ్డ్గా అయినా కన్విక్టెడ్గా అయినా ఒకవేళ ఆ పర్సన్ గిల్టీలా ప్రూవ్ అయినా సరే ఆ పర్సన్ బేసిక్ లీగల్ రైట్స్ని గవర్నమెంట్ రెస్పెక్ట్ చేయాలి. ఇలా ఎందుకంటే గవర్నమెంట్ పవర్ మిస్యూజ్ చేయొద్దు సిటిజన్స్ పైన అని. అండ్ గవర్నమెంట్ ఒక లా ఈరోజు క్రియేట్ చేసి ఒక పర్సన్ని పాస్ట్లో ఆ క్రైమ్ చేసినందుకు పనిష్ చేయకూడదు. ఎగ్జాంపుల్, పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ చేయడం రేపు క్రైమ్ అయితే దానికి ఈరోజు పనిష్ చేయొద్దు. అండ్ ఒక పర్సన్ని పనిష్ చేయొద్దు ఇఫ్ ఆ పర్సన్ ఆ క్రైమ్ చేసిన టైంలో అది క్రైమ్ అని రిజిస్టర్ కాకపోతే. అండ్ ఒక పర్సన్ ఒక క్రైమ్ కేస్కి పనిష్ అండ్ ప్రాసిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే క్రైమ్ కేస్కి పనిష్ అండ్ ప్రాసిక్యూట్ చేయకూడదు. అండ్ ఏ పర్సన్ని కావాలి అని ఫోర్స్ చేయకూడదు ఏదైనా క్రైమ్ అఫెన్స్ని కన్ఫెస్ చేయడానికి. ఎగ్జాంపుల్, ఒకవేళ ఏ పర్సన్ అయినా ఒక క్రైమ్ కారణంగా ఎవరైనా పోలీస్ ఇంటరాగేషన్ ఆర్ క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రిఫ్యూజ్ చేయొచ్చు ఇఫ్ ఆ క్వశ్చన్స్ ఆ పర్సన్ని కావాలి అని గిల్టీలా ప్రూవ్ చేయాలని ఉంటే. గా చెప్పాలి అంటే, ఒకవేళ ఒక పర్సన్ క్రైమ్ చేసినా సరే ఆ పర్సన్కి రైట్స్ ఉండాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. నేను ఎవ్రీడే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ గురించి చెప్తాను. అది మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.